Hi dear students, welcome to Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic second year, third year, sixth semester. Third year BCom, sixth semester, paper Event Management. Event Management. Event Management topic, third unit. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. వ్యాస రూపంలో ఉన్న సమాధాన ప్రశ్నలు అనేవి ఏంటంటే సెలబ్రిటీ ఈవెంట్స్. ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలబ్రిటీ ఈవెంట్స్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే సెలబ్రిటీ ఈవెంట్లు అనగానేమి ఈ సెలబ్రిటీ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ కావచ్చు, ప్రొడక్ట్ లాంచెస్ కావచ్చు, డిస్కస్ అబౌట్ ఫ్యాషన్స్ షో ఈవెంట్స్ కావచ్చు, చారిటీ ఈవెంట్స్ కావచ్చు, నేషనల్ ఈవెంట్స్, అలాగే ఇండియన్ నేషనల్ ఫెస్టివల్స్, అలాగే కాంట్రాక్ట్ నెగోషియేషన్స్, ఇవన్నీ కూడా ఈవెంట్స్గానే కన్సిడర్ చేస్తారు. అంటే షార్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఈవెంట్స్ అనేవి కీ కన్సిడర్డ్ సెలబ్రిటీ ఈవెంట్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సెలబ్రిటీ ఈవెంట్స్ యొక్క డిస్కస్ ప్రొడక్ట్ లాంచెస్ గురించి, అలాగే ఫ్యాషన్ షోస్ గురించి, అలాగే వెంచర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యాషన్ షోస్, అంటే ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసుకుని వెంచర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫ్యాషన్ షోస్, డిస్కస్ అబౌట్ చారిటీ ఈవెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ ఈవెంట్స్ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. చారిటీ ఈవెంట్స్, ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ చారిటీ ఈవెంట్స్, అలాగే నేషనల్ వైడ్ కూడా ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మన వాళ్ళే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నాయో, ఎవరైతే టాప్లో సెలబ్రిటీస్ ఉంటారో, ఫేమస్ సెలబ్రిటీస్ ఉంటారో, వాళ్ళు నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్ కూడా వాళ్ళు ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఈవెంట్స్ అనేవి ఇండియన్ నేషనల్ ఫెస్టివల్స్ కావచ్చు, అదర్ నేషనల్ ఫెస్టివల్స్ కావచ్చు. అలాగే ఇండియన్ నేషనల్ ఫెస్టివల్స్ అయితే ఇండియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదర్ అంటే ఇంటర్నేషనల్ అంటే యూఎస్ఏ, అంటే డెవలప్ అయిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో, డెవలప్డ్ టెక్నాలజీ పరంగా కావచ్చు, డెవలప్ అయిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ వైడ్ కూడా వాళ్ళు ఫెస్టివల్స్ అనేవి, ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే లాంచింగ్ ఆన్ ఈవెంట్స్, డిస్కస్ అబౌట్ కాంట్రాక్ట్ నెగోషియేషన్స్, అంటే ఇక్కడ ఈవెంట్స్ని కూడా కాంట్రాక్ట్ బేస్డ్, అంటే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకుని కాంట్రాక్ట్ బేస్డ్ ఈవెంట్స్ని కూడా వాళ్ళు కండక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇవన్నీ మీకు మామూలుగా ఎగ్జాంపుల్కి చెప్పడం జరుగుతుంది. అలాగే పర్మిషన్ రిక్వైర్డ్ ప్లాన్స్ అండ్ కండక్ట్ అండ్ ఈవెంట్స్ అండ్ గవర్నమెంట్ ఇన్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా ఈవెంట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈవెంట్స్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కొన్ని కీ పాయింట్స్ అనేవి చెప్తున్నాను మీకు. టాపిక్ అంటే మీకు యూనిట్ 3లో ఉన్న టాపిక్స్ ఏంటంటే సెలబ్రిటీ ఈవెంట్స్ కావచ్చు, ప్రొడక్ట్ లాంచెస్ కావచ్చు, అలాగే డిస్కస్ అబౌట్ ఫ్యాషన్ షోస్ ఈవెంట్స్ కావచ్చు, చారిటీ ఈవెంట్స్, అలాగే నేషనల్ ఈవెంట్స్, ఇండియన్ నేషనల్ ఫెస్టివల్స్ అండ్ కాంట్రాక్ట్ నెగోషియేషన్స్, ఇవన్నీ కూడా మీకు థర్డ్ యూనిట్లో మనం చెప్పుకోబోతున్నాం. ఈ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ సెలబ్రిటీ ఈవెంట్స్ అనగానేమి, దాని యొక్క లక్షణాలను వివరించండి అన్నాడు. అంటే ప్రకటన మరియు ఈ ప్రకటన ఏదైతే ఉంటుందో, ప్రకటన మరియు ప్రచార మార్కెటింగ్ వ్యూహాలు సెలబ్రిటీ ఈవెంట్స్ అంటారు.
ఇక్కడ ప్రకటనల ద్వారా అంటే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రచార మార్కెటింగ్ వ్యూహాలు అనేది సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏదన్నా ప్రొడక్ట్ని మార్కెట్లో ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి అంటే ఒక ఫేమస్ అయిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అంటే హీరోయిన్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో ఆ సెలబ్రిటీస్ని తీసుకొని ఆ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళు దానికి ఉన్న స్టేజెస్, దానికి ఉన్న ఫ్యూచర్స్ని, దానికి ఉన్న స్టెప్స్ 1 by 1 స్టెప్స్ని, అలాగే ప్రొడక్ట్ గురించి మనకి అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు. సపోజ్ టాటా సాల్ట్ చూసినట్లయితే లేదా అంటే దాన్ని 4 స్టెప్స్గా డివైడ్ చేసి ఆ ప్రాసెసింగ్ యొక్క విధి విధానాలు అనేది మనకి ఆ సెలబ్రిటీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే నానో కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, లేదా ఏదైనా ప్రోడక్ట్ గురించి వాళ్ళు మనకి తెలియజేయడం. అంటే సెలబ్రిటీస్ ద్వారా ప్రకటనలు అనేది, అడ్వర్టైజ్మెంట్ అనేది, మార్కెటింగ్ వ్యూహాలు అనేది సెలబ్రిటీ ఈవెంట్స్ అని కూడా అంటారు. మార్కెటింగ్ వ్యూహం ఏంటంటే సెలబ్రిటీని తీసుకుని ఆ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఆ సెలబ్రిటీస్ ద్వారా వ్యూహం అనేది మార్కెటింగ్. మార్కెటింగ్ వ్యూహం ఏంటంటే సెలబ్రిటీ ఈవెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, ఈ వ్యాపారేతర మరియు లాభరహిత సంస్థలు ఏవైతే ఉంటాయో, వ్యాపారేతర అంటే బిజినెస్ యాక్టివిటీస్, అలాగే లాభరహిత సంస్థలు ఆర్గనైజేషన్స్, ప్రాఫిట్ ఆన్ ఆర్గనైజేషన్, కమర్షియల్ ఆర్గనైజేషన్, బ్రాండ్ కంపెనీలు, వ్యాపారేతర మరియు లాభరహిత సంస్థలు, వాణిజ్య సంస్థలు, బ్రాండ్ కంపెనీలు ఈవెంట్లను నిర్వహిస్తారు. ఇక్కడ వ్యాపారేతర సంస్థలు అంటే వ్యాపారానికి సంబంధించిన సంస్థలు. వ్యాపారానికి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా లాభరహిత సంస్థలు. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాలంటే సెలబ్రిటీ ఈవెంట్స్ are generally considered as advertising, campaigning and marketing strategy. There are events are generally organized by brand companies or non-profit organizations. The attraction of celebrity events is the celebrity, who is generally a well-known person. The people who have a successful career in sports, entertainment and policies. It is. ఇక్కడ వాట్ ఆర్ ద సెలబ్రిటీ ఈవెంట్స్ స్టేట్ దేర్ క్యారెక్టర్స్ అని అడిగాడు. అంటే దాని యొక్క లక్షణాలు ఏంటంటే సెలబ్రిటీ వల్ల అంటే ప్రకటన ద్వారా, అంటే ప్రకటన మరియు ప్రచుర మార్కెటింగ్ ఏవైతే ఉన్నాయో, వ్యూహాలు ఏవైతే ఉన్నాయో సెలబ్రిటీ ఈవెంట్స్ అని అంటారు. అంటే వ్యాపారేతర మరియు లాభరహిత సంస్థలు, వాణిజ్య సంస్థలు, బ్రాండ్ కంపెనీలు ఈ ఈవెంట్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా వీటిలో ప్రధాన ఆకర్షణ ఎవరంటే సెలబ్రిటీస్. క్రీడలు, రాజకీయాలు, వినోద రంగాల్లో అంటే రాణించిన ప్రముఖ వ్యక్తుల హోదా పేరును కూడా ఆర్జించిన వారిని సెలబ్రిటీలుగా విశిష్ట వ్యక్తులుగా పరిగణిస్తారు. ఇక్కడ క్యారీ సెలబ్రిటీ status. The social status of the celebrity is used to promote product, services, fashion and event, raising awareness on any idea, environmental or social causes. The name and fame of the celebrity. Name
and fame of the celebrity helps the organizer to attain desired result. Positive image of the celebrity carries the positive image of product or in and idea to participants of events will recognized support అంటే ఎంకరేజ్మెంట్ దాని entertainment celebrities are intent and their social status helps in promoting the product and services. అంటే వివిధ ఉత్పత్తులకు సంబంధించి క్యారీ సెలబ్రిటీ స్టేటస్ అంటే వివిధ ఉత్పత్తులకు సంబంధించి ఫ్యాషన్ షో, పర్యావరణ అంటే ఎన్విరాన్మెంటల్ లేదా సాంఘిక కారకాలు అంటే సోషల్ క్యాజెస్ మొదలైన సెలబ్రిటీస్ ఏవైతే ఉంటాయో ప్రత్యక్ష ఆకర్షణ కోసం నేమ్ ఆర్ ఫేమ్ ఆఫ్ ది సెలబ్రిటీ ప్రత్యేక ఆకర్షణ కోసం వివిధ సంస్థలు ఆర్గనైజర్స్ హెల్ప్ ద ఆర్గనైజర్స్ అటెండ్ డిస్క్రైబ్డ్ అంటే వివిధ సంస్థలను ఉపయోగించుకుంటూ వారు నూతన ఉత్పత్తులు న్యూ ప్రొడక్ట్స్, న్యూ సర్వీసెస్, నూతన ఉత్పత్తులు, నూతన సేవలు, ప్రచార వ్యూహాలలో వివిధ ప్రేక్షకులకు పీపుల్ ఎవరైతే ఉంటారో అలరించుటకు ఉపయోగిస్తున్నారు. ఆధునిక వ్యాపారం అంటే ఆధునిక వ్యాపారంలో సెలబ్రిటీల పేర్లు, ప్రఖ్యాతలు సంఘంలో వారికి గల హోదాను ఉపయోగించుకొని అధిక లాభార్జన చేయుచున్నారు. ఇక్కడ ప్రమోటింగ్ ది ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ అధిక లాభాన్ని చేకూర్చడం అనేది జరుగుతుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఆర్గనైజింగ్ సెలబ్రిటీ ఈవెంట్స్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ యాజ్ దిస్ ఈజ్ ఆర్ ఆర్గనైజ్డ్ ఎట్ large scale. This is events possess the following characteristics ఏంటంటే సెలబ్రిటీ ఈవెంట్స్ అనేది ఆర్గనైజింగ్ సెలబ్రిటీ ఈవెంట్స్ అనేది ఈ ఛాలెంజెస్ సవాల్తో కూడుకున్న ప్రక్రియ. ఛాలెంజ్ అంటే ఏంటి? సవాల్తో కూడుకున్న ప్రక్రియ అని చెప్పచ్చు. ఈవెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే ఈ టాస్క్ ఏంటంటే దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఎట్ లార్జ్ స్కేల్ అంటే లాంగ్ టర్మ్ అని అర్థం, దీర్ఘకాలం అని అర్థం. లార్జ్ స్కేల్ అంటే దీర్ఘకాలిక అని కూడా అనవచ్చు. ఇక్కడ ఏవైనా సరే ఫ్యూచర్ని ఎస్టిమేషన్ అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ లార్జ్ స్కేల్నే ఎందుకు ఉపయోగించామంటే దీర్ఘకాలమే ఎందుకు ఉపయోగించామంటే ఏమైనా ఈవెంట్స్ అనేవి ట్రెడిషనల్ యాక్టివిటీస్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, సాంప్రదాయబద్ధంగా అది దీర్ఘకాలం కొనసాగుతూనే ఉంటాయి. అంటే ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అంటే ఆ పద్ధతులు, ఆ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ ఎలా ఉంటుందో, ఒక కంపెనీ అనేది ఎలా ఉంటుందో, దాని డెవలప్మెంట్ ఎలా చేస్తామో ఇక్కడ యాక్టివిటీస్ కానీ ఈవెంట్స్ కానీ అలాగే ట్రెడిషనల్ ఈవెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ మనం డెవలప్ చేస్తూ దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇది సవాల్తో కూడుకున్న ఛాలెంజెస్తో కూడుకున్న అంటే ఛాలెంజ్ ఇది టాస్క్ అని కూడా చెప్పచ్చు. ఆర్గనైజ్ లార్జ్ స్కేల్ దిస్ ఈజ్ ఈవెంట్ పాజెస్ ది ఫాలోయింగ్ క్యారెక్టర్స్. క్రింది ఈవెంట్లను మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సెలబ్రిటీను అద్దెకు తీసుకొచ్చుట. హైరింగ్ ఆఫ్ సెలబ్రిటీని అద్దెకు తీసుకొచ్చుట అనేది ఎలా ఉంటుందంటే సెలబ్రిటీ ఈవెంట్స్ పాజెస్ అంటే ఇక్కడ సెలబ్రిటీ హోదా మరియు పేరు, ప్రఖ్యాతలు తన యొక్క సెలబ్రిటీ యొక్క పాజెస్ క్యారెక్టర్స్ ఆఫ్ ది నార్మల్ ఈవెంట్స్ స్పెషల్ ఫ్యూచర్ ఆఫ్ సచ్ సెలబ్రిటీ హోదా అనేది తన యొక్క పేరు, ప్రతిష్టలు ఎలా ఉంటాయంటే ప్రఖ్యాతలను వినియోగించుకొని నూతన వ్యాపారాలు ఏవైతే ఉంటాయో నూతన వ్యాపారాలు
అభివృద్ధి చెందుతాయి. కాబట్టి వారిచే నూతన ఉత్పత్తుల విడుదల, నూతన ఉత్పత్తులు అంటే ఏంటంటే న్యూ ప్రొడక్ట్కి సంబంధించినవి. అంటే న్యూ ప్రొడక్ట్, కొత్తగా తయారైన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని లాంచ్ చేయడానికి, అంటే విడుదల చేయడానికి దానికి విశేషాలను ప్రేక్షకులకు వివరించమని కోరుతారు. ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కోరడం అనేది జరుగుతుంది. ఇక్కడ నిర్వాహకులు అందుకు ప్రతిఫలంగా, ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో, నిర్వాహకులు ఎవరైతే ఉంటారో, రిమ్యునరేషన్ ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని వారికి నగదు పేరున వ్యాపార సంస్థలకు అందిస్తారు. ఎందువల్ల అనగా సెలబ్రిటీ ఈవెంట్కు వీరు హోదా మరియు పేరు ప్రఖ్యాతులే సంస్థకు ఆస్తులు. ఇక్కడ మీకు చెప్పాలి అంటే హ్యారింగ్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్ అనేది possess the characters of a normal event. Special features of these such events is that a celebrity is invited for making the product, services, idea. ఇక్కడ making the product or services idea familiar with the audience. అంటే విత్ ది ఆడియన్స్, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే కొనుగోలు చేస్తారో, ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు దాని యొక్క మార్కెటింగ్, దాని యొక్క ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఆడియన్స్ అనేవాళ్ళు. ద సెలబ్రిటీ ఈజ్ ఏ పర్సన్ విత్ సోషల్ స్టేటస్, నేమ్ అండ్ ఫేమ్. సొసైటీ పరంగా, సాంఘిక పరంగా సోషల్ స్టేటస్ అనేది నేమ్ అండ్ ఫేమ్గా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సెలబ్రిటీ ఈవెంట్స్కు హోదా మరియు పేరును ప్రఖ్యాతులే ఆస్తులు ఎసెట్గా. అంటే ఇక్కడ హోదా, పేరు అనేది ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్గా చెప్పచ్చు. ఇక్కడ సెలబ్రిటీ ఈవెంట్ లక్షణాలు ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్. సెలబ్రిటీ ఈవెంట్స్ లక్షణాలు ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్ అనేది మనం చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ ప్రజెంటేషన్లో మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ సెలబ్రిటీను సంప్రదించుట. హియరింగ్ ఆఫ్ సెలబ్రిటీ అంటే ఇక్కడ భారీ తరహా ఈవెంట్లు అంటే లార్జ్ స్కేల్, పెద్ద మొత్తంలో కూడా చెప్పచ్చు. పెద్ద మొత్తంలో లార్జ్ స్కేల్ ఈవెంట్స్, భారీ తరహా ఈవెంట్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ని సంప్రదించుట. నెక్స్ట్ వన్ ఈవెంట్ ప్రొఫైల్ పెరుగుదల. రైజ్ ది ఈవెంట్ ప్రొఫైల్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే వేడర్ రీచ్, విస్తృత వ్యాప్తి. వైడర్ రీచ్ అంటే రీచ్ అంటే వ్యాప్తి చెందడం, రీచ్ అవ్వడం. అలాగే అధిక బడ్జెట్ ఈవెంట్, హ్యాంగ్ బడ్జెట్ ఈవెంట్స్. అధిక అంటే హై బడ్జెట్ ఈవెంట్స్ అని కూడా చెప్పచ్చు. అధిక బడ్జెట్స్ అనేవి హై బడ్జెట్ ఈవెంట్స్. మరిది ప్రకృతిలో సంక్లిష్టం, కాంప్లెక్స్ ఇన్ నేచర్. అనేది ప్రకృతిలో సంక్లిష్టం అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ మాస్ కమ్యూనికేషన్. మాస్ అంటే రఫ్గా హ్యాండిల్ చేయడం అని అర్థం. మాస్ కమ్యూనికేషన్ అనేది భారీ తరహా ఈవెంట్స్ అనేవి
ఏంటంటే లార్జ్ స్కేల్ ఈవెంట్స్, పెద్ద తరహా ఈవెంట్స్ అని కూడా అనొచ్చు, లేదా భారీ తరహా ఈవెంట్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మీకు డయాగ్రామ్ ప్రజెంటేషన్ చూసినట్లయితే, ఈ డయాగ్రామ్ ప్రజెంట్ చేసినట్లయితే ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉండడం అనేది జరుగుతుంది. మీరు డయాగ్రామ్ మాత్రం ఇలాగ ప్రజెంట్ చేయాలి. ఫస్ట్ బాక్స్ అలా ఇట్ సైడ్ 3 బాక్స్ రౌండ్ సర్కిల్లో మనం దీన్ని ప్రజెంట్ చేసినట్లయితే దీని యొక్క పార్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ప్రాసెస్ అనేది ముందుకు మూవ్ అవడం అనేది జరుగుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెలబ్రిటీ ఈవెంట్స్ యొక్క క్యారెక్టర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ను సంప్రదించడం కావచ్చు. ఈవెంట్స్ అంటే ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్, హెయిరింగ్ ఆఫ్ సెలబ్రిటీస్, రైజ్ ది ఈవెంట్ పాలసీ అంటే ప్రొఫైల్, వైడర్ రీచ్ కావచ్చు, హై బడ్జెట్స్ ఈవెంట్ కావచ్చు, కాంప్లెక్స్ ఇన్ నేచర్స్ కావచ్చు, మాస్ కమ్యూనికేషన్ కావచ్చు, లార్జ్ స్కేల్ ఈవెంట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి భారీ తరహా ఈవెంట్స్ అనేవి ఏంటంటే లార్జ్ స్కేల్ ఈవెంట్స్ అనేవి ఏంటంటే ఈ లార్జ్ స్కేల్ ఈవెంట్స్ మనం ఫస్ట్ వన్ చెప్పుకోబోయేది ఏంటంటే లార్జ్ స్కేల్ ఈవెంట్స్, భారీ తరహా ఈవెంట్లు. ఈ భారీ తరహా ఈవెంట్లు అనేవి భారీ తరహా ఈవెంట్లు అంటే పెద్ద తరహా ఈవెంట్ల కోవకి సెలబ్రిటీస్ ఈ ఈవెంట్కు చెందుతారు. చెప్పాను కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు లో అంటే టాప్ సింగర్స్ కావచ్చు, టాప్ హీరోస్ కావచ్చు, వాళ్ళకి రేటింగ్ అనేది ఉంటుంది. అంటే టాప్ హీరోయిన్స్ కావచ్చు, టాప్ హీరోస్ కావచ్చు, అంటే వాళ్ళకంటే జూనియర్స్కి ఒక రేటింగ్ ఉంటుంది. జూనియర్స్ అనేవాళ్ళు ఒక రేటింగు, సీనియర్స్కి అనేది ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే భారీ తరహా పెద్ద తరహా వాళ్ళు ఉంటారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భారీ తరహా ఈవెంట్లకు చెందుతారు. సెలబ్రిటీస్ ఈవెంట్లకు అనేది చెందడం అనేది జరుగుతుంది. ఈ తరహా ఈవెంట్లు భారీ ప్రేక్షకులకు సంఖ్య అంటే ఈ తరహా ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో భారీ ప్రేక్షకులకు సంఖ్యను, అధిక మొత్తంలో బడ్జెట్ను కలిగి ఉంటారు. వాళ్ళు పెద్ద తరహాగా భారీ ఈవెంట్స్ ఏవైతే జరుగుతాయో పెద్ద మొత్తంలో యాక్సెప్టెన్స్ ఆర్జించడం అనేది జరుగుతుంది. తీసుకోవడం కూడా పెద్ద తరహాలోనే ఎక్కువ నగదు మొత్తంలోనే తీసుకోవడం అనేది జరుగుతుంది. అధిక మొత్తంలో బడ్జెట్ను కలిగి ఉంటారు. అధిక ప్రాంతాలలో ప్రచారం, ప్రమోషన్లు విస్తృతంగా వ్యాప్తి చేస్తారు. అధిక ప్రాంతాలలో కూడా వీళ్ళు ప్రచారం అనేది, ప్రమోషన్లను విస్తృతంగా వ్యాప్తి అనేది కలిగి ఉంటారు. ఎక్కువగా వ్యాప్తి అనేది చేయడం జరుగుతుంది. అధిక బడ్జెట్ను, అధిక పెట్టుబడులు చేయడంలో సెలబ్రిటీ ఈవెంట్లపై నిర్వాహకుల అంచనాలు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. అధిక బడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అధిక పెట్టుబడులను చేయడంలో సెలబ్రిటీ ఈవెంట్లపై నిర్వాహకులు అంచనాలు కూడా అధిక స్థాయిలోనే ఉంటాయి. ఇక్కడ మీకు చెప్పాలి అంటే లార్జ్ స్కేల్ ఈవెంట్స్, సెలబ్రిటీ ఈవెంట్స్ ఆర్ జనరలీ లార్జ్ స్కేల్ ఈవెంట్స్. దిస్ ఈజ్ ఆర్ meant for large number of the audience and have high budget. The publicity and promotions of these events organized in such a way that the wider areas and conveyed as the investments in these events are large, therefore the expectations level of organizers from such events is also high. From such as events is also high level events అని చెప్పచ్చు, అధిక స్థాయిలో ఉంటాయని చెప్పచ్చు. బడ్జెట్ కూడా అధిక ఇన్వెస్ట్మెంట్, హై బడ్జెట్
యాజ్ ది ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వెస్ట్ లార్జ్ దేర్ అంటే భారీ మొత్తంలో మనం ఎక్స్పెక్టేషన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఫ్రమ్ సచ్ యాజ్ ఈవెంట్స్ ఈజ్ ఆల్సో హై అని చెప్పచ్చు. అధిక మొత్తంలో వాళ్ళు అధిక స్థాయిలో ఆర్జించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే హై సెలబ్రిటీ సంస్థ యొక్క ఈవెంట్ ప్రొఫైల్. రైజ్ ది ఈవెంట్ ప్రొఫైల్ అనేది ఏంటంటే సెలబ్రిటీస్ అధిక సమయం కేటాయింపు. సెలబ్రిటీస్ అనేవాళ్ళు అధిక సమయంలో కేటాయించరు, వారు స్వల్పకాలంలో మాత్రమే సంస్థలకు కేటాయిస్తారు. అయితే సంస్థ సెలబ్రిటీస్ విలువైన సమయం వృధా చేయకుండా సంస్థ యొక్క ఈవెంట్స్ భారీ స్థాయిలో విజయవంతమయ్యేలా ఉపయోగించుకోవాలి. ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమయాన్ని కేటాయిస్తారు, వారు స్వల్పకాలంలో మాత్రమే, అంటే స్వల్పకాలం స్మాల్. ఇక్కడ in this is events or organized plans invite celebrities appearance in at events for a limited duration. Such events generally have the aim to help raising the profile of silent as well as events. స్వల్పకాలం అంటే తక్కువ కాలంలోనే వాళ్ళు విజయవంతమయ్యేలాగా, అంటే యాజ్ వెల్ యాజ్ ఈవెంట్స్ అనేది ప్రొఫైల్ ఈవెంట్స్ అనేది రైజింగ్ help generally such as events generally limitations of durations invited celebrity appearance the events ఇవన్నిటినీ ఇక్కడ కన్సిడర్ చేసి తక్కువ అంటే విజయవంతమయ్యేలా చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాస్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ హాజరైన ప్రజానికానికి అవగాహన స్థాయిలో అధిక స్థాయిలో త్వరితంగా ఉత్పత్తులపై కలిగి ఉంచడానికి ఉపయోగపడతాయి. దీనికి సెలబ్రిటీలు కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు విరివిరిగా తోడ్పడతాయి. భౌతిక రూపం సెలబ్రిటీ నైపుణ్యాలే సెలబ్రిటీ ఈవెంట్లకు ప్రధాన ఆకర్షణలు. ఇవి ప్రజల్లో మనసుల్లో మంచి దీర్ఘకాలం అనుభూతిని మిగులుస్తాయి. ఓకే, ఈ మాస్ కమ్యూనికేషన్ అనేది దిస్ ఈజ్ ఈవెంట్ హిమ్ అట్ separating the awareness on as issue to the mass the organizers make use of mass communication skills of the celebrities, the communications skills, physical appearance of the celebrities attack people and make long listing. Impressions in their minds అంటే అనుభూతిని మిగులుస్తారు. దీర్ఘకాలం అనేది వీళ్ళు అనుభూతిని అనేది మిగిల్చడం, ప్రజల్లో మనసుల్లో మంచి అవేర్నెస్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. విస్తృత అంటే వ్యాప్తి వైడర్ రీచ్ అనేది సెలబ్రిటీ ఈవెంట్ అధిక సంఖ్యలో సదూర ప్రాంతాల ప్రజలు కూడా ఆకర్షిస్తాయి. సెలబ్రిటీ ఈవెంట్ సాధారణంగా ప్రత్యేక ప్రసారాలు కాబట్టి జరిగేది ఒక ప్రదేశంలో అయినా అన్ని ప్రదేశాల్లో ఆ ఉత్పత్తి ఈవెంట్ పేరు ప్రఖ్యాతులు అనేవి వ్యాప్తి చెందుతాయి. Celebrity events help in reaching the fear of the audience. People from wider areas could be made aware regarding a product or cases. స్వభావంలో విస్తృత వ్యాప్తి చూసాం, స్వభావంలో సంక్లిష్టం. ఈ సెలబ్రిటీ ఈవెంట్ నిర్వహణ సవాల్తో కూడుకున్నది. కాంప్లెక్స్ ఇన్ నేచర్ ఆఫ్ ఆర్గనైజింగ్ సెలబ్రిటీ ఈవెంట్స్ ఈజ్ ఏ ఛాలెంజెస్ ఇన్ టాస్క్ అని చెప్పచ్చు. సవాల్తో కూడుకున్న
సుదీర్ఘకాల ప్రక్రియ. ఈవెంట్ హాజరయ్యా అంటే ద సెలబ్రిటీ ఆర్ జనరలీ ఆన్ ప్రెడెన్స్ కేటాయింపు ఎంతసేపు ఈవెంట్లలో పాల్గొంటారు, ఎన్ని రోజుల అవసరాన్ని బట్టి కేటాయిస్తారు అనేవి వారి సంప్రదింపుల్లో జరిపి సమయాలను నిర్ణయించుట. ఒక దీర్ఘకాలం ప్రక్రియ అనేది పూర్తి సెలబ్రిటీ స్వేచ్ఛతోనే ఈవెంట్ నిర్వహించుట చేత సంక్లిష్టంగా ఉంటాయని చెప్పచ్చు. ద సెలబ్రిటీ ఆర్ జనరలీ అన్ప్రెడెడ్ ద కెనాట్ బి advised and came and go with their own tools, taking their appointment and fixing the dates with the maybe take any days further. It may be need to task the forever of many people to invade the celebrity. అధిక బడ్జెట్ ఈవెంట్స్ అంటే సాధారణంగా సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఈవెంట్స్ హై బడ్జెట్ ఈవెంట్స్ అని కూడా అనొచ్చు. సాధారణంగా సెలబ్రిటీస్ అనేవాళ్ళు అత్యధిక వ్యయ ప్రసారాలతో కూడుకున్నది. ఈ ఈవెంట్ అంగీకారం తెలపడానికి సెలబ్రిటీలు భారీ పారితోషికాన్ని హై లెవెల్లో వాళ్ళు రిమ్యునరేషన్ అనేది చాలా ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అయితే ఈ ఈవెంట్ పరస్పరాలు సహకారంతో నిర్వాహకులు వారి ఆవశ్యకత మేరకు సెలబ్రిటీలను నిర్వహిస్తారు. హై బడ్జెట్ ఈవెంట్స్ అంటే ఏంటంటే సెలబ్రిటీ ఈవెంట్స్ ఆర్ జనరలీ క్లస్టర్ దెన్ అదర్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. ద సెలబ్రిటీస్ చార్జెస్ handsome of amount for coming for an event. However, the funds can be arranged from sponsors. ఎవరైతే స్పాన్సర్స్ ఉంటారో టు కీప్ ది ఈవెంట్స్ బడ్జెట్స్ ఇన్ కంట్రోల్. నిర్వాహకులు ఆవశ్యకత మేర సెలబ్రిటీలను ఆహ్వానించడం అనేది జరుగుతుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఆర్ సెలబ్రిటీ ఈవెంట్స్, స్టేట్ దేర్ సెలబ్రిటీస్. అంటే సెలబ్రిటీ ఈవెంట్లు అనగానేమి వాటి యొక్క లక్షణాల గురించి తెలపండి అన్నాడు. ఓకే.